ఏవియేషన్ ఫీల్డ్‌లో దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. అవునండి. మంచి పొజిషనే చూసారు మీరు. అవును. స్టిల్ ఇప్పుడు మీరు రిటైర్మెంట్ అయ్యారు. హ్మ్. సో, రియల్ ఎస్టేట్‌ని ఎంచుకున్నారు. మీరు ఒకవేళ వేరే బిజినెస్ చేయాలంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవును. వై రియల్ ఎస్టేట్‌ని ఎందుకు ఎందుకు ఎంచుకున్నారు? నంబర్ 1 ప్రశ్న. ఓకే. ఈ ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత మీరు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు? హ్మ్. అంటే మీరేం చెప్తారు సార్? ఓకే. చాలా మంచి ప్రశ్న అండి. నాకు చాలా ఇష్టమైన ప్రశ్న. ఇంతవరకు ఎవరు అడగలేదు కూడా. నంబర్ 1 థింగ్ ఏంటంటే, ఈ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నాను అంటే, నేను నిజంగా కావాలని ఎంచుకున్న ప్రొఫెషన్ కాదండి. ఐ యామ్ ఏ వివిడ్ యాక్చువల్లీ అనలిస్ట్. నాకు ఏదైనా ఒక ఫీల్డ్లో దిగాలి అనుకున్న తర్వాత నా అంతా ఓన్గా నేను ఇన్వెస్ట్మెంట్ చేసేవాడినండి. నాకు డిఫరెంట్ ప్లేస్లో నేను గ్రూప్ 1 పోస్ట్లో ఉండటం వల్ల ఆల్ ఇండియా లెవెల్లో ట్రాన్స్ఫర్స్ ఉండేవి. నేను చెన్నై, మ్యాంగ్లూరు, ముంబై ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి లాస్ట్ నా రిటైర్మెంట్ టైంలో నేను ఇక్కడికి వచ్చాను రావడం. ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఒక ఇల్లు కొనుక్కునేవాడిని. అదే చెప్తాను. చాలామంది అంటారు అపార్ట్మెంట్ కొనొద్దు అంటారు. కానీ నా దృష్టిలో నేను ఇంకొక వీడియో అయితే ఫ్యూచర్లో చేస్తాను. శాలరీ పర్సన్స్కి అపార్ట్మెంట్స్లో కూడా వెల్త్ క్రియేషన్ చేయొచ్చు అనేది ఒక డెఫినెట్గా ఐ కెన్ ప్రూవ్ ఇట్. ఒక టైంలో నాకు ఐ గాట్ మోర్ దెన్ 6 అపార్ట్మెంట్స్. ముంబై అటు ప్రాంతంలో ఐఐటి దగ్గర నా దగ్గర ఒక అపార్ట్మెంట్ ఉండేది. అట్లనే పవాయిలో దగ్గర ఒక అపార్ట్మెంట్ ఉండేది. ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర చెన్నైలో ఒక అపార్ట్మెంట్ ఉండేది. అట్లనే చెన్నై ఈ విధంగా నాకు ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత 3-4 ప్లేసుల్లో ఉండే. రిటైర్మెంట్ అయిన తర్వాత కామ్గా నేను జాయ్ఫుల్ పర్సన్ అండి. అన్నీ డిస్పోజ్ చేసేసాను. రిటైర్మెంట్ అయిన తర్వాత ఐ డోంట్ వాంట్ ఎనీ రిస్క్. ఎందుకంటే యాజ్ ఎ శాలరీడ్ పర్సెంట్గా ట్యాక్స్ అడ్వాంటేజ్ ఉన్నాయి. అవన్నీ మనం అవైల్ చేసాం. అన్నిటికీ గవర్నమెంట్ ట్యాక్స్ రూపంగా మనం చూపించాం. అన్నీ అప్రూవల్ తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అప్రూవల్ తీసుకొని మనం కొన్నాం. అవన్నీ ఎక్కడ ఎవరికి ఏది దాచింది లేదు. నా వృత్తి కూడా ఏంటంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. అందుట్లో ఎక్స్ట్రా ఇన్కమ్ ఎక్కడా ఉండదు. గవర్నమెంట్ ఇచ్చే జీతమే గుడ్ ఎనఫ్, వెల్ ఎనఫ్. మోర్ దెన్ 3 at the time of retirement more than 3.5 lakhs per month I used to get it. అట్లాగనమాట. అంటే నో థింగ్. ఈవెన్ అదర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ పోస్ట్లో కూడా నాకు చాలామంది ఇన్వైట్ చేశారు, కానీ నేను వెళ్ళా. దట్ ఈస్ బికమ్స్ అగైన్ ఏ కాంట్రవర్షియల్ పబ్లిక్ డీలింగ్ లొకేషన్ అని. కొంచెం రిస్క్ ఎందుకులే, ఇవన్నీ ఎందుకులే అని హ్యాపీగా లైఫ్ గడవాలనే ఉద్దేశంతో అటువైపు కూడా నేను చూసి, కానీ టెంపరీగా కొన్ని రోజులు చేశాము. విజయవాడలో నేను ఎయిర్పోర్ట్ డైరెక్టర్ చేసినట్టు జరిగింది. అగతి ఎయిర్పోర్ట్లో చేశాను, హుబ్లీ ఎయిర్పోర్ట్లో చేశాను. ఇట్లా కొన్ని ఎయిర్పోర్ట్లో నేను ఎయిర్పోర్ట్ డైరెక్టర్గా చేశాను. అయినా కానీ నాకు ఐ డోంట్ వాంట్ దట్ టైప్ ఆఫ్ లైఫ్. మన లైఫ్ ఓకే. ఇంకోటి ఏంటంటే ఇందుట్లో కూడా ఏంటంటే ఛాలెంజెస్ ఉంటాయండి. ఎందుకు తీసుకున్నారు ఈ ప్రొఫెషన్ అనేది? నిజంగా చూసుకుంటే నేను అంతకుముందు డిఫెన్స్లో ఉండేవాడిని. డిఫెన్స్లో కూడా ఏంటంటే ఒకటే ఉండేది, ఎక్కువ అక్కడ డబ్బుల కోసం ఎవరు ఆశించేవాళ్ళు. మంచి లైఫ్ ఉండాలి, కష్టపడి పని చేసామా, ఇంటికి వచ్చామా, పడుకున్నామా, రెస్ట్ తీసుకున్నామా, మళ్ళీ ఎక్సర్సైజ్ చేసామా, ఇదే లైఫ్ ఉండేది. నో ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది ఎర్నింగ్ మనీ సో మచ్. ఆ లైఫ్ ఎంజాయ్డ్. అంటే పబ్లిక్ డీలింగ్స్ పెద్దగా ఉండేవి కాదు. అట్లనే నేను ఆ తర్వాత ఒక 1-2 years నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జనరల్ మేనేజర్కి చేశాను. ఆ తర్వాత నేను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఏరోడ్రోమ్ ఆఫీసర్గా గ్రూప్ 1 పోస్ట్కి సెలెక్ట్ అయ్యి 24 years చేశాను. ఇందుట్లో కూడా నేను నా యొక్క ప్రొఫెషన్ ఏంటి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఓన్లీ డీలింగ్ కమ్యూనికేషన్ విత్ ద పైలట్స్ అనమాట. ఐ యూస్ టు టేక్ మోర్ లోడ్. బాంబేలో ఐ వాజ్ ద వన్ ఆఫ్ ది బెటర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. ఈవెన్ మంచి ట్రాఫిక్లో కూడా నేను కంట్రోల్ చేశాను, ప్రూవ్ చేశాను. అటువంటి లైఫ్ నేను లీడ్ చేశాను. నో పబ్లిక్ డీలింగ్స్ అన్నమాట. కానీ ఎందుకు చెప్తున్నానంటే అక్కడ పబ్లిక్ డీలింగ్స్ లేకుండా రియల్ ఎస్టేట్లో మీకు ఎర్న్ కానీ రియల్ ఎస్టేట్లో పైకి రావాలంటే పబ్లిక్ డీలింగ్స్ ఉండాలి. నాకు అక్కడ అసలు పబ్లిక్తో మాట్లాడటమే చేత కాదు. ఐ వర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టాక్ విత్ ద పీపుల్. కానీ ఇక్కడికి వచ్చేలాక ఏ డిఫరెంట్ గేమ్ ప్లాన్. ఓకే. ఐ ఎంజాయ్ వై ఐ చోజన్ ఈజ్ వన్ ఈజ్ ద నెంబర్ 1 పాయింట్ ఈజ్ దట్ నేను ఈ ఫీల్డ్లో ఉన్నా. నేను యాజ్ ఇన్వెస్టర్ ఐ యూస్ టు ఇన్వెస్ట్. దానికి నాకు నాలెడ్జ్ పెరిగిద్ది. నేను ఈ ఫీల్డ్లో ఉంటే నా ఓన్గా ఇన్కమ్ ఉంటుంది. నెంబర్ 2 థింగ్ ఏంటంటే ఐ ఫీల్ హ్యాపీ టు హెల్ప్ ద పీపుల్ టు చూస్ ద రైట్ ప్రాపర్టీ. నాకున్న అనుభవాలు నేను చెప్పి, నాకున్నది అందుకనే నేను ఎర్న్ చేసింది ఏం లేదండి. నేను అక్కడికే వస్తున్నా. మీరేమో 4 లక్షల రూపాయల శాలరీస్ చూశారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, మంచి లైఫ్ చూశారు, మంచి ఎంజాయ్ చేశారు. అసలు ఇప్పుడు కూర్చున్నా కానీ మిమ్మల్ని
ఎవరు వచ్చి అడిగేది లేదు లేదు. లేదు. కానీ అది ఎందుకు వయసు చూసి అసలు ఈ రియల్ ఎస్టేట్ని సో కష్టమైన ఫీల్డ్ ఇది, అంత ఈజీ కాదు. అందరూ ఏదో రియల్ ఎస్టేట్ అంటే ఎలాగనే ప్లాట్లు కొనేస్తారు, ఓ బోల్డ్ అని డబ్బులు వస్తాయి అనుకుంటారు. కానీ అంత ఊహల్లో మాత్రం ఉంటారు, కానీ రియాలిటీ లైఫ్లో అది జరగదు. రియాలిటీ కరెక్ట్. ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను, దాదాపు 3 years నుంచి నేను చూస్తున్నాను. ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే సరిగ్గా మీరు మార్కెట్లోకి ఎంట్రీ అయినప్పుడు మార్కెట్ పడిపోయింది. ఇలాంటి టైంలో తప్పుకుందాం అనుకుంటారు బేసిక్గా, అయినా కానీ మీరు పట్టుబట్టి మళ్ళీ ఇదే ఫీల్డ్. అదే చెప్తాను. ఇంకా 2 points ఉన్నాయి అందులో. నెంబర్ 3rd పాయింట్ ఏంటంటే, నేను కొంతమందికి లైఫ్ ఇస్తున్నా, జాబ్ పరంగా వాళ్ళని ఎంప్లాయ్మెంట్ చేసుకొని కొంత లైఫ్ ఇస్తున్నా. దట్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది. అంటే ఒకరికి కొంతమందికి లైఫ్ అనేది నేను ఈరోజు ఏబుల్ టు ప్రొవైడ్. నాకు టఫ్ డబ్బు కొంత పోగొట్టుకుంటున్నారు కదా. నేను పోగొట్టుకుంటున్నాను. ఈవెన్ నేను డిపార్ట్మెంట్లో ఉన్నా కానీ చిల్డ్రన్కి, ఆర్ఫన్స్కి, వీళ్ళకి నేను ఎవ్రీ మంత్ నేను పంపిస్తూ ఉంటాను. దట్ ఈస్ మై థింగ్స్, మై వే ఆఫ్ మై లివింగ్ అనమాట. కొంత అయితే నేను లైఫ్ అనేది అదొక సాటిస్ఫాక్షన్. Even I spend the money for the people to uplift them their lives. How far they are utilizing again a different game plan. వాళ్ళు యూటిలైజ్ చేసుకుని మా ఒక ప్లాట్ఫామ్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఈరోజు. ఓన్లీ టు అప్లిఫ్ట్ ద పీపుల్ టు గివ్ ద జనరేట్ ద మెన్ పవర్. నేను అదే చెప్తున్నాను. నేను సంపాదించిన ఇందులో యాజ్ ఏ రియల్ ఎస్టేట్ అనలిస్ట్కి కానీ ఏదైనా ఏజెంట్కి నేను ఎక్కడ ఎవరికి డబ్బులు ఛార్జ్ చేయను. కొంతమంది ఛార్జ్ చేస్తుంటారు, ఏదో అడ్వైజర్కి కూడా నేను ఎవరికి ఛార్జ్ చేయను. ఐ విల్ గివ్ అందుట్లో నా మెయిన్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఈరోజు నేను మీకు గైడ్ చేశాను, మీరు నా వలన మంచి ఇన్కమ్ రిటర్న్ వెల్త్ బిల్డప్ అయింది అనుకోండి, ఆ సాటిస్ఫాక్షన్. కొంతమంది అట్లా అన్నారు, సార్ మీ వలన మేము మంచిగా లబ్ధి పొందాం, మీ అడ్వైజర్ మాకు చాలా ఉపయోగపడింది, మేము చాలా క్రోర్స్ ఆఫ్ రూపీస్ సంపాదించామని. ఆ సాటిస్ఫాక్షన్ చాలు. సో మీరు ఎలాంటి ప్రాజెక్టులని సెలెక్ట్ చేసుకుంటారు? ఓకే, నేను ప్రాజెక్ట్స్ అన్నీ ఏంటంటే ఎక్కువ అన్ని అప్రూవ్ ఉన్న ప్రాజెక్ట్స్ అండి. ఇంకోటి ఏంటంటే, కస్టమర్కి తక్కువ రేటుకి వచ్చేయి ఇన్వెస్టర్ షేరు, అట్లనే ల్యాండ్ లార్డ్ షేర్ ఎక్కువ డీల్ చేస్తూ ఉంటాం. అంటే 3 type ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయండి. బిల్డర్ ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బిల్డర్ ఒక రేటుకి అమ్ముతాడు, దట్ ఈజ్ బిల్డర్ షేర్ అంటారు. అందుట్లోనే ఎర్లీగా ఇన్వెస్టర్ కొంతమంది తక్కువ రేటుకి కొనుక్కొని ముందుగానే అట్టి పెట్టుకుంటారు, అది ఇన్వెస్టర్ షేర్ అంటారు. అందుట్లో ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి కొన్ని అపార్ట్మెంట్స్ కానీ విల్లాసిపోతే దాన్ని ఏమంటారంటే ల్యాండ్ లార్డ్ షేర్ అంటారు. ఈ ల్యాండ్ లార్డ్ షేరు, ఇన్వెస్టర్ షేరు బిల్డర్ షేర్ కన్నా తక్కువ రావడానికి అవకాశం ఉంది మార్కెట్లో. అంటే కొనుక్కునే వాళ్ళకి, ఒక కస్టమర్కి, ఒక క్లయింట్కి తక్కువ రేటుకి ఇప్పించడానికి అవకాశం ఉంది, ఆపర్చునిటీ ఉంది. ఎవరికైతే ఇన్వెస్టర్ షేర్ కొంటే, అట్లనే ఎవరైతే ల్యాండ్ లార్డ్ షేర్ కొంటే. నమస్కారం అండి, నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. ఐఎమ్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అండ్ కన్సల్టెంట్. ఐఎమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ఎక్స్ డిఫెన్స్ ఆల్సో. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ పరంగా ఏదైనా కానీ మీకు డౌట్స్ ఉన్నా కానీ, ఏ టైంలో కానీ యూ కెన్ కాంటాక్ట్ మీ, ప్రిఫరబుల్లీ వాట్సాప్. డెఫినెట్గా ఐ విల్ గివ్ రెస్పాన్స్. మై ఫోన్ నెంబర్ ఈజ్ 8121748850. మా ఆఫీసు కూడా కొక్కపేటలో ఉంది, నియర్ SRR రివర్ వ్యూ ప్రాజెక్ట్ దగ్గర, అంటే రాజపుష్ప రేగాలి ఎదురు రోడ్ అనమాట. డెఫినెట్గా నేను ఒకసారి కలిస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఫోన్లో మనం అన్నీ మాట్లాడుకోలేము, బట్ ఓన్లీ జెన్యూన్ కస్టమర్స్.